ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది. అది కూడా ఒక మంచి వెంచర్లో పీస్ఫుల్గా ఉండే ఏరియాస్లో. ఈ ప్రాపర్టీ గురించి ఏ డౌట్స్ ఉన్నా మనకి డైరెక్ట్ అయితే కాల్ చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటి ప్రైస్ గురించి అయితే చెప్పేస్తా. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 65 lakhs అయితే ఫైనల్గా చెప్తున్నారు ఓనర్. కొంచెం స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఒకసారి డైరెక్ట్ అయితే విజిట్ చేసేసేయండి ఈ ప్రాపర్టీని. ఫస్ట్ థింగ్, ఈ ప్రాపర్టీ వచ్చేసి మల్లారెడ్డి వెంచర్స్ phase 1లో మన పెద్దపాటి రోడ్లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది కర్నూలులో. వెంచర్ మాత్రం చాలా మంచి వెంచరు. రీసెంట్గా నాకు చెప్పిన కస్టమర్ అయితే ఓనర్ అయితే 3 months బ్యాక్ అయితే కొన్నాడు దీన్ని. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ 3 years అయితే అవుతుంది. 2021లో అయితే గృహప్రవేశం అయితే పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు మనకు చెప్పింది వచ్చేసి సెకండ్ ఓనర్. లాస్ట్ 3 months బ్యాక్ అయితే ఈ ప్రాపర్టీని కొన్నాడు. ఇప్పుడు సేల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం పరిస్థితులు బాగాలేని వల్ల సేల్ చేసేస్తున్నాడు. ఎవరైనా ఓన్లీ జెన్యున్గా బై చేసే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. టైంపాస్ అస్సలు కాల్ చేయకండి మనకు. ఎందుకంటే మేము కూడా ఏదో కూటి కోసమే కష్టపడుతున్నాం. దాన్ని మీరు అవకాశంగా తీసుకొని కాల్ చేసి టైంపాస్ మాత్రం అస్సలు చేయకండి. ఇప్పటికే చాలామంది కాల్ చేసి డైరెక్ట్ విజిట్ చేసేసిన తర్వాత అస్సలు రెస్పాండ్ అవ్వట్లా. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు మాకు కాల్ చేయకండి. మాతో మాత్రం అసలు విజిట్ చేయించుకోకండి. ఇప్పటి నుంచి మేము కూడా ప్రమోషన్ కాస్ట్తో పాటు విజిటింగ్ కాస్ట్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే కస్టమర్స్ చాలామంది అలానే ఉన్నారు. జస్ట్ చూస్తున్నారు కానీ అసలు రెస్పాండ్ అవ్వట్లా, అసలు ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ కూడా చూపించట్లా. ఇప్పుడు మనం 30 days 30 properties ఛాలెంజ్ చేసాం కదా, దాంట్లో 3-4 houses అయితే సేల్ అయ్యాయి. కానీ మనకు వచ్చిన విజిట్స్ మాత్రం ఆల్మోస్ట్ డేకి 3 or 4 పెట్టేవాళ్ళం విజిట్స్. కొన్నిసార్లు అయితే ఇంకెక్కువ పెట్టేవాళ్ళం. మనం పెట్టిన ఎఫర్ట్కి దేవుడు గర్ణించాడు. ఈ 30 days ప్రాపర్టీస్లో కొన్ని హౌసెస్ అయితే సేల్ అయ్యాయి. ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వారు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఇల్లు మొత్తం చూశాక మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ రిలేటివ్స్లో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఇక ఇంటి విషయానికి వస్తే ఇంటి సైజ్ వచ్చేసి 33x40, మొత్తం 3 cents అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ మల్లారెడ్డి phase 1లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ ఇంటి ఫ్రంట్లో సీసీ రోడ్స్ అయితే ఉంటాయి. టోటల్గా వెంచర్ వచ్చేసి ఒక క్లాసికల్గా అయితే ఉంటుంది. అఫీషియల్గా కనపడుతుంది. మోస్ట్లీ కర్నూలులో ఉన్న వాళ్ళకి మల్లారెడ్డి వెంచర్స్ అంటే చాలా వరకు తెలుసుంటాయి. ఈ వెంచర్స్ గురించి మనం హైప్ లేవాల్సిన అవసరమే లేదు. ఈ ఇంట్లో వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ అయితే విజిట్ చేపిస్తాం. ఇక మెయిన్ డోర్లో ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దాని పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి ఎల్ షేప్లో అయితే కాంపౌండ్ అయితే ఉంటుంది. 4 ways అయితే కాంపౌండ్ అయితే ఉండదు. ఈ ఇంట్లో మొత్తం హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా ప్లస్ 2 bedrooms అయితే ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి, లివింగ్ ఏరియాకి ఒకే వాష్రూమ్ అయితే ఉంటుంది, కామన్ వాష్రూమ్. ఇక్కడ కిచెన్లో చూసుకుంటే మనం కబోర్డ్స్ అయితే ఉన్నాయి. చుట్టూ కూడా కబోర్డ్స్ అయితే వేయించారు. గ్లాసీ ఫినిషింగ్ కబోర్డ్స్ కూడా వచ్చాయండి. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది కిచెన్. ఇక్కడ పూజ గది కూడా ఉంది. దీనికి కూడా సెపరేట్గా కబోర్డ్స్ అయితే వేయించారు. కిచెన్ ఎంట్రన్స్ డిజైన్ మాత్రం చాలా బాగుందండి. ఎంట్రన్స్ చాలా బాగా చేయించారు. ఈ కిచెన్, డైనింగ్ ఏరియా అటాచ్డ్లో అయితే ఉంటాయి. ఇక్కడ సెపరేట్గా అయితే వుడ్ వర్క్ అయితే చేయించారండి. ఇక పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. కొంచెం ఏంటంటే మనం ఈ ఇంట్లో చూడాల్సింది కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే రీపెయింటింగ్ అయితే చేయించాల్సి వస్తుంది. ఎవరైనా తీసుకున్న వాళ్ళు రీపెయింటింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదా వాళ్ళే రీపెయింటింగ్ చేయించమంటే డైరెక్ట్ ఓనరే రీపెయింటింగ్ చేసి ఇస్తాడండి. టీవీ యూనిట్ కూడా పెట్టించారు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే పెట్టించారు. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఒక వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో, అలాగే కబోర్డ్స్ కూడా చేయించారు. కబోర్డ్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. పిఓపి మాత్రం చాలా బాగుందండి. పిఓపిస్ అయితే హాల్లో కానీ ఎక్కడైనా కానీ మనకైతే చెక్కు జరగట్లేదు. బెడ్రూమ్స్లో కానీ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది. మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెక్కైతే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు త్వరగా ప్రాపర్టీస్ గురించి అప్డేట్స్ రావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఇలా ఫుల్ వీడియోస్ కాకుండా షార్ట్ కంటెంట్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మన ఛానల్ వచ్చేసి ఫేస్బుక్లో కూడా ఉంటుంది. ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ఎంట్రీ అయింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారండి యూపీవీసీది. పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ప్రైస్ మాత్రం ఫిక్స్ అనుకోకండి, కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది. డైరెక్ట్ విజిట్ అయితే చేసేసేయండి. ఒకవేళ ఈ హౌస్ నచ్చితేనే డైరెక్ట్ ఓనర్ అయితే పిలిపిస్తాను, ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇక ఇంటి విషయానికి వస్తే ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసు. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా నార్త్ ఫేసింగ్ డోర్ అయితే ఉంటుంది. మొత్తం సీసీ రోడ్లు అయితే అండి ఇవి వచ్చేసి. మొత్తం వెంచర్లు వచ్చేసి సీసీ రోడ్లు అయితే ఉంటాయి. మొత్తం అఫీషియల్గా అయితే ఉంటుంది ఈ వెంచరు. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 33x40, మొత్తం 3 సెంటర్లు అయితే ఉంటుంది. 150 గజాలు, 1350 square feet. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి మల్లారెడ్డి వెంచర్, పెద్దపాటి రోడ్, కర్నూలు అండి.
ప్రైస్ వచ్చేసి 65 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ అయితే విజిట్ చేసేసేయండి.